శివ, మీకివ్వటానికి ఏముంది? నా దగ్గర ఉన్నది మీకు లేనిది ఏముందని ఇవ్వను. కరస్థే హేమాద్రౌ, నీకో బంగారం గొలుసు చేయిస్తానంటానా? మీ చేతిలో బంగారు కొండ ఉంది. మేరు పర్వతాన్ని మీ ధనస్సుగా పట్టుకున్నారు ఒకప్పుడు. కాబట్టి మీ చేతిలో బంగారపు కొండ ఉంది. ఇంకా నేనేమివ్వను. శివ, మీ దగ్గర బంగారం కొండైతే ఉంది, కానీ అర్ధరాత్రి అవసరం వస్తే నా ముక్కు పట్టుకెళ్ళి అమ్ముకోవటానికి ఏ కొట్టు తెరిచుంటుంది? అందుకని డబ్బిస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఎప్పుడు మీ పక్కన నిలబడి చేతులు కట్టుకుని ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి అవసరం వస్తుందేమో అని. శివానుగ్రహంతో తాను నవనిధులకు అధిపతి అవ్వడం తప్ప శివుడు పుచ్చుకోవలసిన అవసరం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి శివ, నేనేమివ్వను. గిరీశ నికటస్థే ధనపతౌ శిరస్థే సీతాంశౌ, నీకు తల మీద చంద్రరేఖ ఉంది. తదియనాటి చంద్రరేఖ ఉంది అంటే అర్థం ఏమిటి? మనమందరం పూజ చేసేటప్పుడు సంకల్పంలో శుక్లపక్షం కృష్ణపక్షంలో ఉండే తిథిని చెప్తాం. చంద్రుడు యొక్క వృద్ధి క్షయాన్ని బట్టి తిథులు వస్తాయి. ఆ చంద్రుడు వృద్ధి పొందుతాడు, క్షయం పొందుతాడు. తిథి మారుతుంటుంది, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, మనందరి ఆయుర్దాయం అయిపోతుంటుంది, గ్రహించేస్తుంటాడు. కాబట్టి మన ఆయుర్దాయం ఉన్నంతకాలం నీ సేవ చేసుకుని నీకు అభిషేకాలు చేసి నీ యొక్క పరిపూర్ణమైన కృపకి మేం పాత్రులు అవ్వటం తప్ప శివ, నేను నీకేమివ్వను. పరమశివుడికి అశుతోషుడు అని ఒక పేరు. అశుతోషుడు అంటే విశేషమైన తృప్తి కలిగిన వాడు. దేని చేత తృప్తి? ఆయనకి లేనిది, ఆయన కానిది వేరొకటి లేదు. మీరు విష్ణుతత్వంగా చెప్పండి, శివతత్వంగా చెప్పండి, తత్వం ఒక్కటే. అందుకే పరమశివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఏమిట్రా అలా స్థాణుహులా నిలబడతా ఉంటారు. స్థాణుహులా నిలబడ్డాడంటే కదలకుండా నిలబడ్డాడని పరమశివుడికి స్థాణుహు అని పేరు. అంటే మళ్ళీ మనం వేరేలా అర్థం చేసుకోకూడదు. కదలకుండా జడత్వం పొందాడని కూడా కాదు. కదలటానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయినవాడు. అంతటా నిండిపోయిన ఆ శివుడు ఆయన కానిది, ఆయన ఇవ్వనిది లోకానికి ఇంకొకటి లేదు. అందుకే శివ అన్న నామానికి అమరకోశం వ్యాఖ్యానం చేసింది. కళ్యాణం, భద్రం, శ్రేయం, క్షేమం, శుభం, ఇవన్నీ పర్యాయ పదాలు శివ అనేటువంటి నామానికి. అందుకే శివుడికి మనం ఇవ్వగలిగింది లేదు అని శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటారు.